భోగాపవర్గ తదుపాయ గతి ఉదార సందర్శన్ నిరమిమీత పురాణ రత్నం. అది ఇది ఎన్ని పురాణాలు ఉన్నా అవన్నీ దీని ముందర రాళ్ళు, ఇది రత్నం. అంటే ఏదైతే శ్రేష్టం అవుతుందో అది రత్నము అనబడుతుంది. వాస్తవానికి తెలుగులో రాయి అన్నా అదే అర్థం. మనం రాళ్ళ నెక్లెస్ అని చెప్తున్నారు ఆడవాళ్ళు. అంటే ఈ మామూలు రాళ్ళు కావు, అవి విలువైన రాళ్ళే, కానీ రత్నాలే. అయినా రత్నం అన్నప్పుడు దానికి ఉండేటువంటి ప్రత్యేకత వేరు. మనము వేదాలన్నీ చదివి, శాస్త్రాలన్నీ చదివి, పెద్దల దగ్గర సేవ చేసి తద్వారా సంపాదించేటువంటి పరతత్వ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ పరతత్వాంశం సులభంగా తేటగా విష్ణు పురాణంలో మరి శృతి సమ్మతంగా రెండు రకాలు, వేదంలో చెప్పిన దాన్ని ఏమాత్రం వదలకుండా అదే పద్ధతిలోనూ మనకు వినేవాళ్ళకు కూడా శృతి సమ్మతంగా ప్రియంగా హితంగా విష్ణు పురాణంలో తత్వాన్ని చక్కగా పరాశర మహర్షి మనకు తెలియజేశారు. కాకపోతే ఇది శ్రీధరీయం అని అద్వైత సంప్రదాయకుడు రాసినటువంటి వ్యాఖ్యానం. నాకైతే అనిపించింది ఏమిటంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప మొత్తం అనువాదం చేసినప్పుడు ఒకటి రెండు చోట్ల సగుణ బ్రహ్మ అని అంత చెప్తాడు, అంతే తప్ప అదే అట్లా కాదు. సగుణ బ్రహ్మాన్ని ప్రత్యేకంగా అక్కడ వివరిస్తాడు, ఒక పదం మాత్రమే. మిగతా అంతా కూడా ఎక్కడ విష్ణు పరత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానం లేదు. అందుచేతనే శ్రీధరి వ్యాఖ్యానము అందరికీ ప్రామాణికంగా